సిస్టమ్ లాగా పనిచేసి ఉన్నాడు, కంటెస్ట్ చేస్తున్నాడు. అట్లనే ఓటర్ నమోదు కార్యక్రమం కూడా మొదలుపెట్టిండు, చివరిగా మన దగ్గరికి వచ్చిండు. సో కాబట్టి మీరు ఎవరైతే ఓటు హక్కు లేదు, ఎమ్మెల్సీ ఓటు గ్రాడ్యుయేషన్ అయిపోయి 3 ఇయర్స్ ఉండాలి. ఆ 3 ఇయర్స్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని చెప్పడానికి వచ్చింది. సో కాబట్టి మీరందరూ ఒక 2 నిమిషాలు సహకరిస్తారని, అంటే బయటికి ఏం లేదు, ఇక్కడనే మీకు పాంప్లెట్ ఇచ్చి ఓటు నమోదు కార్యక్రమం గురించి ఒక నిమిషం చెప్తాడు. తర్వాత మిత్రులందరికీ నమస్కారం. గత 33 సంవత్సరాలుగా సామాజికంగా అనేక రుగ్మతాల మీద ఉద్యమాలు చేయడం జరిగింది. నా పేరు పక్కా జడ్సన్. మీరు అనేక చూసే ఉంటారు. ఈరోజు ముందున్న రాబోయే కథం టీఎస్పీఎస్ కూడా నేను పిటిషనర్ హైకోర్టులో మొన్న జరిగిన పేపర్ అమ్మకంలో కూడా నేను పిటిషనర్ సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఇప్పుడు కూడా హైకోర్టు నడుస్తుంది. వచ్చే రోజుల్లో కూడా ఇటువంటి సమస్యలకు అనేకమైన ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ తరఫున ఒక ప్రశ్నించే గొంతుగా ఎమ్మెల్సీగా పోటీ చేయాలని చెప్పి కౌన్సిల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ముందుకు రావడానికి ప్రత్యేకమైన కారణం. ఈరోజు 46వ జీవో 1 రద్దు, 317, 317D వీటితో పాటు దాదాపు ఉన్న ఖాళీలు ఏవైతే ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారో అవి కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయడానికి, మరి ఒక గొంతు ఒక గలం అనేది ఎప్పటికప్పుడు కౌన్సిల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన నా వయసు 50 సంవత్సరాలు. ఇప్పటి వరకు కూడా ప్రజా ఉద్యమాలకు ప్రజలకే నా జీవితం అంకితం చేసిన. కాబట్టి మీరు నా మద్దతు తెలపాలి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ నియోజకవర్గానికి రాబోయే ఎన్నికలు 2 నెలల ఎన్నికలు ఉన్నాయి. రేపు 6వ తారీఖు వరకు ఓటు నమోదు కార్యక్రమం. ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు మీ ఓటు నమోదు చేసుకోవాలి. వచ్చే రోజుల్లో కూడా నా మద్దతు తెలపాలని చెప్పి కోరడానికి ఇచ్చిన సమయానికి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.